విను, రాజీవ్ సిన్హాకి అన్ని పెద్ద ప్రాజెక్టులేవమని నేను చెప్పాను కదా. ఆ ఆర్డర్ని ఈ క్షణం నుంచి రద్దు చేస్తున్నాను. వాడి అన్ని ప్రాజెక్టులు వెంటనే ఆపేయండి. అవును, ఇప్పుడే. ఆపండతన్ని. వాడు చెప్పింది నిజమైతే మనం పూర్తిగా నాశనం అయిపోతాం. రిలాక్స్ మామ్, అవతల లైన్లో ఎవరూ లేరు. ఇలాంటి బిచ్చగాళ్ళు 4 రూపాయలు సంపాదించేది కూడా ఇలాంటి యాక్టింగ్ చేసే. ఇషాన్, నీకు వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపో. నేను మాత్రం బాధపడను. మా అక్క బావ నేను చాలా గౌరవిస్తున్నారా? ఓయ్ బిచ్చగాడా, ఏమైంది? కాల్ రాలేదా? మోసగాడా. కూల్. వాళ్ళ చిన్న నాటకం ఇంకా కొనసాగుతోంది. హీరో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. అసలు బ్లాక్ బస్టర్ ఇంకా మొదలు కావాలి. టెన్షన్ పడుకో, నేనున్నాను. హలో, ఓయ్ పనికి మాలిన వెదవా, నేను సంతోషంగా ఉండడం నీకు అస్సలు ఇష్టం ఉండదు కదా. అప్పుడు నా వెంట పడ్డావు, ఇప్పుడు నా చెల్లిని అడ్డం పెట్టుకొని నాపై పగ తీర్చుకోవాలని చూస్తున్నావు. అయ్యో మింటి, అప్పుడు నన్ను నమ్మలేదు, ఇప్పుడు నమ్మట్లేదు. నీ స్థిరమైన అభిప్రాయానికి నిజంగా సెల్యూట్. అదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేయడంలో నీకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి. మింటి, దేవాంగ్ గ్రూప్ నుంచి కాల్ వచ్చింది. మన డీల్స్ అన్ని క్యాన్సిల్ చేసేశారు. ఏంటి? అదసలు జరగడం అసంభవం. విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. దేవాంగ్ గ్రూప్ అకౌంట్ ని రాజు ఒక్కడే హ్యాండిల్ చేస్తాడు. ఖచ్చితంగా ఏదో పెద్ద సమస్య జరిగింది. అయ్యో దేవుడా, అంతా అయిపోయింది. నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. అయ్యో మామ్, చాలు ఈ డ్రామా. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మింటి, నాకు ఏం అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? డార్లింగ్, జీవితంలో ఏం సాధించలేని వాళ్లే ఇలా సందేహాలు అడుగుతూ ఉంటారు. డైరెక్ట్గా వాళ్లకే కాల్ చేయి. వీడికి నకిలీ ఫోన్ కాల్స్ చేయడం తప్ప ఇంకేం రాదని వాళ్లకే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ మింటి. నాతో పెట్టుకోవద్దని ముందే చెప్పాను కదా చిన్నోడా, కానీ వినలేదు. ఇప్పుడు నేనెవరో చూపిస్తాను. అత్తయ్య గారు, మీ అల్లుడు ఢిల్లీ రియల్ ఎస్టేట్ ప్రపంచానికి రాజు. రాజు ఎవరో దారిన పోయేవాడు వచ్చి నన్ను కిందకు లాగలేడు. మీరు రాజీవ్ సిన్హా అత్తగారు. మీకైనా మీ కూతురికైనా ఏమీ జరగనివ్వను. ఈ కాల్ని స్పీకర్లో పెడుతున్నాను. అందరూ వినండి. అవతల నుంచి ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే వీడి పరువు ఇక్కడే మట్టిలో కలిసిపోతుంది. పరిస్థితి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఈరోజు తేలిపోవలే. మిస్టర్ దేవాంగ్, మీరా? అవును, అనుమతి లేకుండా ఎవరూ కలవలేని వ్యక్తిని కలవడానికి వచ్చాను. నమస్తే మిస్టర్ అస్రాని. సార్, మీకిదని తెలుసా? తెలుసా మాత్రమే కాదు, ఎంతో గౌరవం కూడా ఉంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి అసలు కారణం ఆయనే. నా ఎదుగుదల అంతా ఆయన వల్లే సాధ్యమైందే. మిస్టర్ దేవాంగ్, నాకేమీ అర్థం కావడం లేదు. ఎన్నాళ్ళు నీకు వచ్చిన ప్రతి డీల్ నీ సామర్థ్యం వల్ల కాదు, నువ్వు ఎదగాలని ఆయన కోరుకున్నారు కాబట్టే వచ్చిందే. అసలు బాస్ ఆయనే. లేదు లేదు, ఇది అబద్ధం. అసలు ఇది నిజం కాదు. అతను రోడ్డు మీద అడుక్కుంటూ ఉండడం నా కళ్ళతో నేను చూశాను.
ఏమన్నారు? రోడ్లు మారాయి మింటి, కానీ నీ ఆలోచన మాత్రం ఇంకా మారలేదు. మిస్టర్ అస్రాని, నన్ను క్షమించండి. ఈ రోజు నా దగ్గర ఉన్నదంతా మీ వల్లే. అది ఈ రోజు పోతే దానికి కారణం రాజీవే. ఏంటి ఈ నాటకం అంతా? ఒక్కొక్కరిగా వచ్చి మమ్మల్ని తప్పు అని నిరూపించాలనుకుంటున్నారు. చాలు, ఈ డ్రామా ఆపండి. ఇదంతా ఈ బిచ్చగడు ముందే ప్లాన్ చేసిన మరో మోసమే. వీన్ని హీరోలా చూపించడానికి ఆడుతున్న ఆట. వీన్ని బయటికి గెంటేయండి. సార్, మా కుటుంబ పరువుతో ఆటలాడుతున్నాడు. ఇతను ఒక బిచ్చగాడు. వీడికి అసలు హోదా ఏంటి? బయట గెంటేయండి. ఒక మనిషి విలువను డబ్బు నిర్ణయించదు, అతని మనసు, అతని ఉద్దేశం నిర్ణయిస్తాయి. అదే నేను కూడా చెప్తున్నాను సార్. వీడి ఉద్దేశాలే చెడ్డవి. బయట గెంటేయండి. కాదు, ఈ రోజు ఉద్యోగం వదిలి వెళ్ళేది నువ్వే. ఏం జరుగుతుంది? సార్, నన్ను క్షమించండి ప్లీజ్, నన్ను క్షమించండి. మిస్టర్ దేవా, మిస్టర్ దేవా, వరుణ్, వెంటనే అన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు నాకంతా అర్థమైంది. మిస్టర్ దేవాంగ్ ముందే అనారోగ్యంతో ఉన్నారు. ఆయన్ని బెదిరించి ఇక్కడికి తీసుకొచ్చాం. ఈ గొడవలోకి లాగి ఈ పరిస్థితికి తీసుకొచ్చాం. నీలాంటి నీచుడిని నేనెప్పుడూ చూడలేదు. నోర్మీ రాజు, ఇన్ని జరిగినా ఇంకా నీకు బుద్ధి రాలేదా? సార్, వీళ్లతో మాట్లాడడం వృధా. మనం వెళ్దాం. మీకింకా చాలా మీటింగ్స్ ఉన్నాయి. సరే షిర్లీ. జియా, నీ ఫోన్ ఇవ్వు. నా నెంబర్ని నీ డ్రైవర్ పేరు మీద సేవ్ చేశాను. నాకు ఫోన్ చేస్తావు కదా? ఒక్క నిమిషం. మీరందరూ ముందు ఆయనకి క్షమాపణ చెప్పాలి. ఇంత జరిగినా మీలో ఒక్కరిని తప్పు పట్టలేదు. ఇప్పుడు కూడా ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఒక్కసారి సారీ చెప్పండి. జియా, నీ బిచ్చగాడి బాయ్ ఫ్రెండ్ కోసం నీకు పిచ్చి పట్టిందా? వాడి కోసం మాతోనే గొడవ పడుతున్నావా? అరే జియా, మేమెందుకు వాడికి సారీ చెప్పాలి? సారీ చెప్పాల్సింది నువ్వే. ఈరోజు నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళలా చూసావు. ఏ కూతురు తన తల్లితో ఇలా ప్రవర్తించదు. షిర్లీ, నా మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయి. జియాకి ఇప్పుడు నేను అవసరం. ఓకే సార్. మనిద్దరి ఆత్మలకి జన్మ జన్మల బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలలు లేకుండా సముద్రం ఎలా ఉంటుందో, నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను. అయ్యో, ఎంత సినిమా డైలాగులు చెప్తావు. కొంచెమే. కొంచెమా? చాలా ఎక్కువ. అయ్యో దేవుడా, వీడింకిక్కడే ఉంటాడా? మొదలు పెట్టాడు. ఏంటి అలా నవ్వుతూ నిలబడ్డావు? బయటికి పో. ఓయ్ బిచ్చగాడా, రాజు తలెత్తుకుని బతుకుతాడు, కానీ నీలాంటి బిచ్చగాడి స్థానం రోడ్డు మీదే. పో, మళ్ళీ వెళ్ళి అక్కడే అడుక్కుంటూ బతుకు. విను జియా, ఈ రోజు నుంచి మీ కుటుంబం మా నాన్న దగ్గర తీసుకున్న అప్పు మీద ఉన్న వడ్డీ మొత్తం మాఫీ. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. అప్పుడు అసలు డబ్బు, వడ్డీ అన్నీ మర్చిపోతాను. సరే, నిన్ను క్షమించేశాను. వావ్ మామ్, ఎంత మంచి వార్త. మన అప్పులన్నీ తీరిపోతాయి. మామ్, ఒక్కసారి ఆలోచించండి. జియా, ఇంతవరకు ఏం జరిగిందో నీకు తెలుసు. జయరాజ్ ఇప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకోసం కాకపోయినా కనీసం నీ అమ్మ కోసమైనా ఒప్పుకోమ్మా, ప్లీజ్. సరే, చాలు. ఇక ఏడవడం ఆపండి. చూసారా, నేను ముందే చెప్పాను కదా, చివరికి ఏం జరిగినా నా కూతురు తన అమ్మ మాట వింటుందని.
కంగ్రాట్స్ జయరాజ్, చిన్నప్పటి నుంచి కన్న కల చివరికి నెరవేరబోతోంది. ఇక పెళ్లి కొడుకుగా గుర్రం ఎక్కడానికి రెడీ అవ్వు. సార్ వెళ్దాం. ఎవరి కోసం మీరు ఇంతసేపు పోరాడారో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మా, మీ అప్పు నేను తీరుస్తాను. అవసరమైతే బ్యాంక్లో లోన్ తీసుకునైనా కడతాను. కానీ నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఆ నిర్ణయం నాదే. అతను దొంగైనా బెచ్చగాడైనా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనా నాకు తేడా లేదు. ఇషాన్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఒక్క రోజులో నువ్వు నా కోసం చేసింది ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. విను ఆశా ఆంటీ, ఇంతవరకు నీకు చాలా గౌరవం ఇచ్చాను, కానీ ఇప్పుడు నా సహనం పూర్తిగా అయిపోయింది. నాకు ఏది కావాలంటే అది బలవంతంగానైనా దక్కించుకుంటాను. బలవంతంగానా? అవును, బలవంతంగానే. జియాను ఎత్తుకెళ్ళి నా బానిసలా పెట్టుకుంటాను. మరి మీరు చూస్తూ ఉండడం తప్ప ఇంకేమీ చెయ్యలేరు. నిజమైన మగాడు తన బలాన్ని ఒక ఆడపిల్ల గౌరవాన్ని కాపాడడానికి ఉపయోగిస్తాడు, లాక్కోవడానికి కాదు. ముందు వెళ్ళి నీ నాన్నను అడుగు, నువ్వు నిజంగా మగాడివేనా అని. జియా తల మీద ఒక్క వెంట్రుకైనా హాని జరిగితే నిన్ను బూడిద చేసి గాల్లో కలిపేస్తాను. నువ్విక్కడికి ఆటోలో వచ్చావు, కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో తెలుసా? మా నాన్న ఈ రాయ్ బరేలీ మొత్తానికి గాడ్ ఫాదర్. నీ కళ్ళ ముందే జియాను ఎత్తుకెళ్తాను. నీ చితికి నిప్పు కూడా ఇక్కడే పెడతాను. ఒక పంచే, మీ నాన్నకు ఫోన్ చేయి. ముందిక్కడికొచ్చి నన్ను, ఇషాన్ అస్రానీని కలిసి ఈ రోజంతా నువ్వు చేసిన ప్రవర్తనకు క్షమాపణ చెప్పమని చెప్పు. ఆ తర్వాత జియాని ఇక్కడి నుంచి నేను ఎలా తీసుకెళ్తానో మీ నాన్న ఎలా ఆపుతారో చూద్దాం. ఏంట్రాన్నావు? అక్కడే ఉండు, కదలదు. మా నాన్న ఇప్పుడే వస్తాడు. నిన్ను తన బొగ్గు గన్నుల్లో పాతి పెడతాడు. చూస్తూ ఉండు. హలో డాడ్, నేను ఆశా ఇంట్లో ఉన్నాను. వెంటనే ఇక్కడికి రండి. ఏం జరిగిందిరా? డాడ్, మీరు వెంటనే రండి. అసలు ఏం జరిగింది? డాడ్, నేను ఆశా ఆంటీ ఇంటికి జియా ఎక్కడుందో అడగడానికి వచ్చాను, కానీ ఇక్కడ ఒక చెత్త పురుగు దొరికాడు. నాపై చెయ్యి కూడా చేసుకున్నాడు. పైగా మీరు ఎవరైనా సరే, ఈ ఊరికి బాస్ అయినా సరే, తనని ఏమీ చేయలేరని అంటున్నాడు. మీరు వెంటనే రండి డాడ్. ఈ ఊర్లో కొత్తగా పుట్టిన ఈ కుర్రాడెవడరా? తన పేరునే ఈ భూమి మీద నుంచి చెరిపేయాలనుకుంటున్నాడా? చెప్పు. ఈ ఊరికి అసలు బాస్ వస్తున్నాడని. చాలా రోజులైంది రక్తంతో హోలీ ఆడి. ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది. నా కొడుకే నా గర్వం. అలాంటి నా కొడుక్కి ఎవరో చిన్న పురుగు సవాల్ విసిరిందట. ముందు ఆడి పని చూసి తర్వాత వస్తాను. నువ్వు హోటల్లో ఒక రూమ్ బుక్ చేసి రూమ్ నెంబర్ మెసేజ్ చేయి. నేను ఫ్రీ అయ్యాక నీ ఆడిషన్ బాగా తీసుకుంటాను. షేరా, కార్ రెడీ చేయి. ఇంకా పిస్టల్ కూడా తీసుకురా. మన కోడలిపై ఎవడో కన్నేశాడు. వాడి కళ్ళే పీకేయాలి. రా. బొగ్గు గన్ల శాఖ మంత్రి జేతేమలాని గారికి కాల్ కలుపు. షూర్ సార్, 2 నిమిషాలు. వీణ్ణి చూడండి, కోట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా మంత్రికే ఫోన్ చేస్తాడట. ఎంత పెద్ద మోసగాడో.
ప్రభుత్వం కూడా ఇతను చెప్పినట్టే నడుస్తుందన్నట్టు మాట్లాడుతున్నావు. ఇషాన్, ఇది సరదా విషయం కాదు. జయరాజ్ నోరు మాత్రమే పెద్దది, కానీ వాళ్ళ నాన్న మాత్రం నిజంగా ప్రమాదకరమైన మనిషి. ఆయన కోపం వస్తే నిజంగానే గూండాలను పంపించి నన్ను ఎత్తుకెళ్లిస్తాడు. ఇది చిన్న ఊరు ఇషాన్. ఇక్కడ ఇలాంటి పెద్ద మనుషుల్ని ఎదిరించడం అంత ఈజీ కాదు. ప్లీజ్ నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నా మాట విను. చూసావా, మా అమ్మాయి బాస్ పేరు వినగానే వణికిపోతోంది. ఆయన ఇక్కడికొచ్చాడంటే రేపుదయం నీ శవం కాలువలో తేలుతుంది. తెలివిగా ఉంటే ఇప్పుడే ప్రశాంతంగా వెళ్ళిపో. సరే రానివ్వు. మీరంతా చెప్పుకునే ఆ పెద్ద బలవంతుడు ఎలా ఉంటాడో నేను చూడాలి. ఇంత పెద్ద మూర్ఖుణ్ణి నేను ఇప్పటి వరకు చూడలేదు. గత సంవత్సరం మింటీ వైపు ఒక అబ్బాయి కన్నెత్తి చూశాడు. అప్పటి నుంచి వాడి ఆచూకీ కూడా ఎవ్వరికీ తెలీదు. పర్వాలేదు, ఆ పెద్ద కోడి పుంజు రానివ్వండి. ఈ చిన్న కోడి పిల్ల కంటే కాస్త తెలివిగా ఉంటాడేమో చూద్దాం కదా బాస్. ఎవరైనా ఈ అమాయక పిట్టకి కాస్త బుద్ధి చెప్పండి. అవసరానికి మించి రెక్కలు విప్పుతోంది. ఈ రోజు నీ పుట్టినరోజు. అది నీ చివరి రోజుగా మారకముందే ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఇలాంటి కథలు మరిన్ని వినాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన కథలతో మళ్ళీ కలుద్దాం.